సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో చూడండి, నిన్న మనకు కొద్దిగా సౌండ్ అనేది వినపడలేదని చెప్పినారు చాలామంది. సో చూడండి, కాబట్టే మేము ఈరోజు టాపిక్ తీసుకొచ్చాం మళ్ళా అదే. సో ఈరోజు ఈ మూడు సిద్ధాంతాల గురించి మీకు వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, సో వీటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంది అనేది మేము నీట్గా చెప్తాం. అర్థమైందా? సో చూడండి, మీకు మళ్ళీ రివిజన్ అయినట్టు ఉంటుంది. సో మేము సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్పినట్టు కూడా ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి. సో లెర్నింగ్ టాపిక్లో థియరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు అనేది లేదా రెండు బిట్లు అనేవి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. సో మీరు జాగ్రత్త పడి నేర్చుకోండి. ఫస్ట్ ఎస్ టైప్ థియరీ, ఆర్ టైప్ థియరీ, ఎస్ఆర్ టైప్ థియరీ. సో చూడండి, సైకాలజీలో ఈ మూడు సిద్ధాంతాలు. సో చూడండి, ఈ మూడు సిద్ధాంతాలు మనకు వేటికి సంబంధించినవి అంటే సంసర్గవాదం సంబంధించినవి లేదా ప్రవర్తనవాదానికి సంబంధించినవి. గుర్తుపెట్టుకోండి, సంసర్గవాదానికి సంబంధించినవి లేదా ప్రవర్తనవాదానికి సంబంధించినవి. వీటిని ప్రతిపాదించిన వారిని మనం ఏమంటామంటే ప్రవర్తనవాదులు లేదా సంసర్గవాదులు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, ఈ మూడు సిద్ధాంతాలు ఏ వాదానికి చెందినవి అంటే సంసర్గవాదానికి చెందినవి లేదా ప్రవర్తనవాదానికి చెందినవి. వీటిని ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రతిపాదించిన వాదులను ఏమంటారంటే ప్రవర్తనవాదులు లేదా సంసర్గవాదులు అంటారు. సో ఇంట్రడక్షన్ పార్ట్లో మనం నీట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి పోలికలు, తేడాలు, ఈ మూడింటిని మనము కంపేర్లో లేదా డిఫరెన్స్ చూసుకుంటే, ఫస్ట్ ఎస్ టైప్ థియరీని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి, ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. గుర్తుపెట్టుకోండి, ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే గుర్తుపెట్టుకోండి, రష్యా దేశానికి చెందినట్టు ఉన్నారు. ఈయన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయితే కాదు, ఈయన శరీర ధర్మ శాస్త్రవేత్త. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్ టైప్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే చూడండి, బిఎఫ్ స్కిన్నర్. అర్థమవుతుందా? సో బిఎఫ్ స్కిన్నర్ అనే ఆయన ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే సో చూడండి, అమెరికా దేశానికి చెందినవాడు. సో అమెరికా దేశానికి చెందినటువంటి వాడు బిఎఫ్ స్కిన్నర్. సో ఈ ఎస్ఆర్ టైప్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఎడ్వర్డ్ థార్నడైక్. సో ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే సేమ్ అమెరికా దేశానికి చెందినవాడు. ఇప్పుడు చూడండి, ఇవాన్ పావ్లోవ్ ప్రయోగంలో ఉపయోగించినటువంటి జంతువు ఏదంటే కుక్క. బిఎఫ్ స్కిన్నర్ ఆర్ టైప్ సిద్ధాంతంలో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి సహకరించినటువంటి జంతువు ఏదంటే ఎలుక. అదేవిధంగా అతను పావురాలు కూడా వాడడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఎడ్వర్డ్ థార్నడైక్ అనేటైన సిద్ధాంతానికి ఉపయోగించినటువంటి జంతువు ఏదంటే గుర్తుపెట్టుకోండి, పిల్లి. నెక్స్ట్ ఇక్కడ ఉద్దీపన అనేది మనకు ఉద్దీపన అనేది మెయిన్ రోల్ చేస్తే, స్టిమ్యులేషన్ అనేది మనకు మెయిన్ రోల్ చేస్తే, ఇక్కడ మనకు రెస్పాండింగ్ ప్రతిస్పందన అనేది మనకు మెయిన్ రోల్ అని చేస్తుంది. మీకు చెప్పాను కదా నేను, ఎటువంటి ఉద్దీపనలు అవసరం లేనటువంటి థియరీ ఏదంటే ఆ టైప్ థియరీ. ఉద్దీపన అంటే స్టిమ్యులేషన్, దాన్ని మనం ఎస్ టైప్ థియరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఉద్దీపనకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం మనకు ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి ఎస్ టైప్ థియరీ లేదా దాన్ని మనం ఏమంటామంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రతిస్పందనను ఆధారం చేసుకున్నటువంటి ఏర్పడినటువంటి సిద్ధాంతం మనకి ఏమంటాం ఆర్ టైప్ థియరీ. ఆర్ అంటే రెస్పాండ్. దీన్ని మనం కార్యసాధక సిద్ధాంతం. అర్థమవుతుందా? పునర్బలన సిద్ధాంతం. ఈ విధంగా మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎస్ఆర్ టైప్ అంటే ఉద్దీపనను మరియు ప్రతిస్పందనకు సమానంగా ఉపయోగించుకొని వాటి మధ్య సంసర్గము సమానంగా తీసుకున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉద్దీపన అలాగే ప్రతిస్పందన రెండు మెయిన్ రోల్గా తీసుకున్నటువంటి సిద్ధాంతం మనకు ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం.
స్టిమ్యులేషన్, రెస్పాండ్. సో దీనికి మనము ఏమని స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది కాబట్టి వీటి మధ్యన బంధ సిద్ధాంతం అని, సో యత్న దోష సిద్ధాంతం అని ఈ విధంగా మరొక పేరు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏముంటాయి అంటే ఇక్కడ మనకు నిర్గమాలు ఉంటాయి. ఏముంటాయి? నిర్గమాలు ఉంటాయి. సో నిర్గమాలు అంటే ఏంటి అంటే సో ఇక్కడ రాబట్టే ప్రతిస్పందనలు. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? ఉద్దీపనలు ఇస్తాము, ప్రతిస్పందన లాక్కుంటాం. ఉద్దీపన అంటే ఆహారం ఇస్తాము, మనము ప్రతిస్పందనగా లాలాజలం అనేది తీసుకుంటూ ఉంటాం. ఉద్దీపన కిందికి సో అది అసహజ ఉద్దీపన కిందికి గంటను తీసుకుంటాము. సహజం అనేటువంటి సో దానికి వచ్చేటువంటి లాలాజలాన్ని ప్రతిస్పందనగా తీసుకుంటాం. అంటే ఉద్దీపనిస్తాము, ప్రతిస్పందనను రాబట్టుకుంటాం. కాబట్టి ఇది నిర్గమాలకు చెందినది. సో రాబట్టేటువంటి ప్రతిస్పందనలు మనము నిర్గమాలు అని చెప్తాం. సో ఇక్కడ ఏముంటుందంటే ఉద్గమాలు ఉంటాయి. సో ఉద్గమాలు అంటే ఏమిటి అని అంటే చూడండి, ఉద్గమాలు అంటే ఏమంటే వదిలివేయబడిన ప్రతిస్పందనలు. సో వదిలేయబడిన ప్రతిస్పందనలు అర్థం ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఉద్దీపన అనేది మనం ఫస్ట్ ఇయ్యం. డైరెక్ట్ పిల్లవాడు ప్రతిస్పందన చూపిస్తాడు అంటే బయటికి వ్యక్తం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో వదిలేస్తాడు, సో బయటికి ప్రతిస్పందన ఇస్తాడు. అప్పుడు మనం పునర్బలన కిందకి ఒక ఉద్దీపన అనేది మనం అటాచ్ చేయడం అని జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని వదిలివేయబడినటువంటి ప్రతిస్పందనలు అని చెప్పడం జరిగింది. సో నిర్గమాలకు ఆధారంగా చేసుకోబడినటువంటి సిద్ధాంతం ఎస్ టైప్ సిద్ధాంతం, ఉద్గమాలను ఆధారంగా చేసుకున్నటువంటి ఏర్పడినటువంటి సిద్ధాంతం ఆ టైప్ సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఎటువంటివి ఏం లేవు. నెక్స్ట్ వస్తే మనకు ఇక్కడ జీవి అనేది నిష్క్రియాత్మకం. సో ఇక్కడ వాడినారు కదా, ఎటువంటి పాత్ర అనేది మామూలుగా యాక్టివ్నెస్ అనేది జీవికి అనేది ఉండదు. సో ఈ కుక్కకి అనేటువంటి యాక్టివిటీ అనేది ఉండదు, కేవలం అది నిష్క్రియాత్మకంగా మాత్రమే ఉంటుంది. చూడండి, ఉద్దీపనలను శాస్త్రవేత్తనే ఇస్తున్నాడు, నెక్స్ట్ వచ్చేసి ప్రయోగం శాస్త్రవేత్తనే చేస్తున్నాడు, పరికరాలు శాస్త్రవేత్తనే చేస్తుంది. సో ఏదైనా సరే అప్పుడు శాస్త్రవేత్తలో ఉంది, కేవలం కుక్క మాత్రం నిలబడి లాలాజలాన్ని వదలడం అనేది జరుగుతూ ఉంది. సో ఏమన్నా అంటే మనకు జీవి అనేది ఇక్కడ నిష్క్రియాత్మకంగా ఉంటుంది. ఇక్కడ జీవి అనేది మనకు ఇక్కడ ఉన్న జంతువు ఏమైంది? క్రియాత్మకం అవుతుంది. సో క్రియాత్మకం ఎందుకు క్రియాత్మకం అంటే ఇక్కడ రెస్పాండ్ ఇవ్వాల్సింది ఎవరు? శాస్త్రవేత్తన కాదు. సో ఇక్కడ రెస్పాండ్ ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంది? ఆ జంతువు ఇవ్వాల్సి వస్తుంది, ఈ ఎలక కానీ పావు కానీ ఫస్ట్ అదే రెస్పాండ్ ఇవ్వాల్సి వస్తుంది. రెస్పాండ్ ఇవ్వడం అంటే ఏంది? అది క్రియాత్మకం ఉండడం. కాబట్టి ఇక్కడ ఈ రెస్పాండ్ ఇస్తుంది, ఇక్కడ క్రియాత్మకం ఉంది. కాబట్టే మనకు కార్యక్రమయుత అభ్యాసనం కూడా ఇక్కడ సఫలం కావడం జరిగింది. అంటే అభ్యాసకుడు కూడా కార్యక్రమయుత అభ్యాసనంలో క్రియాత్మకమైన చెప్పుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో మనకు జీవి ఏ విధంగా ఉంటుంది? సో జంతువు అని జీవి అని క్రియాత్మకంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా క్రియాత్మకమే. ఇక్కడ కూడా ఏం కనిపిస్తుందండి? ఉద్దీపన కనిపిస్తుంది. ఉద్దీపన కనిపిస్తే అదేం చేస్తుంది? చుట్టూ తిరుగుతూ ప్రతిస్పందన చేస్తూ ఏం చేస్తుంది? అది మీటర్లోకి ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే దానికి ఎంతో పాత్ర ఉంది కదా. తప్పులు చేస్తుంది ఎవరు? జీవే కదా. సో అక్కడ ఉన్న జంతువే కదా. సో ఆ తప్పులు చేయడం కూడా ఒక క్రియనే. కాబట్టి ఇది కూడా ఇక్కడ క్రియాత్మకంగా మనం తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఉద్దీపన సిద్ధాంతం, గుర్తుపెట్టుకొని ఇది ఉద్దీపన సిద్ధాంతం, ఉద్దీపన పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో ఉద్దీపన అనేది అసహజంగా ఉంటుంది, సో సహజంగా కూడా ఉంటుంది. సహజంగా ఉద్దీపన ఉంటుంది, అసహజంగా ఉద్దీపన కూడా ఉంటుంది. వీటి రెండింటి మధ్య మనకు సంసర్గం అంటే బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ స్ట్రాంగ్ బాండింగ్ వీటి మధ్య సిమిలారిటీస్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల మనకు రెస్పాండింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే సహజ ఉద్దీపనకు రావాల్సినటువంటి ప్రతిస్పందన అసహజకు సంబంధించినటువంటి ఉద్దీపన కూడా వస్తుంది. వీటికి గల కారణం వీటి మధ్య ఉన్నటువంటి బాండింగ్ స్ట్రాంగ్గా ఉండడం. సో చూడండి, వీటికి మధ్య మనకి సంస్కారం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఫస్ట్ మనకు ప్రతిస్పందననే ఉంటుంది. స్టార్టింగ్ ప్రతిస్పందన ఉంటుంది. ఎటువంటి ఉద్దీపన అనేది ఉండదు స్టార్టింగ్లో. సో తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే దేనికి అటాచ్ చేస్తామంటే పునర్బలనానికి అటాచ్ చేస్తాం, రిపిటేషన్కి. ఈ పునర్బలనాన్ని మనము ఉద్దీపనలుగా వాడుకుంటూ ఉంటాం. వీటి మధ్య ఏమవుతుంది? మనకు చూడండి ఏమవుతుంది? సంసర్గం అనేది ఏర్పడుతుంది, కనెక్షన్ అనేది, ఈ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే ప్రతిస్పందన పునర్బలనాల మధ్య జరుగుతుంది. ఇక్కడైతే అసహజంగా ఉన్నటువంటి ఉద్దీపనకు సహజంగా ఉన్నటువంటి ఉద్దీపనకు అంటే నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య
మనకు సంసర్గం అనేది జరుగుతూ ఉంటుంది, అంటే బాండింగ్ అనేది జరిగి మనకు ప్రయోగం అనేది సఫలం కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిస్పందనకు పునర్బలనానికి బాండింగ్ అనేది ఏర్పడి మనకు ప్రయోగం అనేది సఫలం కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎస్ఆర్ టైప్ థియరీ కాబట్టి ఇక్కడ మనకు ఉద్దీపనకు ప్రతిస్పందనకు ఏమవుతుంది, ఇక్కడ ఉద్దీపన అంటే మనం ఏం చెప్పినాం, ప్రేరణ, మోటివేషన్, రెస్పాండింగ్ వీటి మధ్య ఏమవుతుంది, సంసర్గం అనేది బాండింగ్ అనేది ఏర్పడుతుంది, స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. వీటి గారికి ఇది ఎక్కువ స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది సంసర్గం వేడి మధ్య ఏర్పడుతుందంటే ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటే చూడండి, మీకు ఇప్పుడే కనిపిస్తుంది కీ రోల్ వచ్చేసి ఇక్కడ ఉద్దీపనలో ఉంది. సో అది అసహజంగానే సహజంగానే, కాబట్టి ఇది ఉద్దీపన సిద్ధాంతం అయిపోయింది. ఇక్కడ కీ రోల్ వచ్చేసి మనకు ప్రతిస్పందన చేస్తుంది, అది పునర్బలనం అనేది నన్ ఆఫ్. అర్థమవుతుందా? ప్రతిస్పందన మనకు రోల్ మోడల్గా ఉంది కాబట్టి ప్రతిస్పందన మనం ఆ టైప్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉద్దీపన పాత్ర ఎంత ఉంటుందో ప్రతిస్పందన పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎస్ఆర్ టైప్ థియరీ తీసుకున్నాం, స్టిమ్యులేషన్ అండ్ రెస్పాండ్ అనేది. ఇప్పుడు ఇది సామీప్య నియమం మీద ఆధారపడి ఉంటుంది. సో సామీప్య నియమం గుర్తుపెట్టుకోండి. సామీప్య నియమం అంటే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఇది ఒక నియమాలు ఇచ్చాయి కదండి. సో ఈ సిద్ధాంతం ఒక నియమం మీద ఆధారపడి ఉంది. ఆ నియమమే సామీప్య నియమం. సిమిలారిటీస్ అంటాం, అంటే దీనికి సంబంధించినటువంటి పోలికకు సంబంధించినటువంటి ఇంకొక జీవి ఏదైనా తీసుకుని కూడా మనం ఈ సిద్ధాంతాన్ని చేయవచ్చు. ఇప్పుడు కుక్కని తీసుకుని చేయడం జరిగింది. సో నెక్స్ట్ వేరే జంతువు మీద కూడా ఇదే మార్గాన్ని మనం తీసుకొని రావచ్చు. సో కాబట్టి ఇది సామీప్య నియమం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇదే సంబంధించినటువంటి పోలికలు కలిగినటువంటి వాటిని తీసుకొస్తే ఈ నియమాన్ని మనము కంటిన్యూగా చేయొచ్చు. ఇది ఆ టైప్ సిద్ధాంతం వేడి నుంచి వచ్చింది, అంటే ఫలిత నియమం నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఫలిత నియమం. ఈ ఫలిత నియమం ఎక్కడి అంటే ఈ ఫలిత నియమం మనకు థార్నడైక్ ప్రతిపాదించినటువంటి 3 నియమాల నుంచి ఓ లాస్ట్ చివరి నియమమే ఫలిత నియమం. దాన్ని బేస్ చేసుకుని మనకు ఆ టైప్ సిద్ధాంతం అనేది రావడం అనేది జరిగింది. ఫలిత నియమం మీద బేస్ చేసుకునేది ఈ నియమం. వీటి అన్నిటికీ హెడ్ ఏంటంటే ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం. ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఈ సిద్ధాంతం పైన ఇవి రెండు ఆధారపడే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పాలి అని అంటే చూడండి, మనకు ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం గురించి, సో ఆర్ టైప్ సిద్ధాంతం గురించి, ఎస్ టైప్ సిద్ధాంతం గురించి ఇవి మనకు పోలికలు తేడాలుగా ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇందులో 6 నియమాలు ఉంటాయి. ఇందులో వచ్చేస్తే మనకు పునర్బలనాలు ఉంటాయి. నియమాలు కాదు, పునర్బలన సిద్ధాంతం కాబట్టి ఇది దీనిలో పునర్బలనం ఉండడం అనేది జరిగింది. సో 4 పునర్బలనాలు మెయిన్ రోల్లో ఉంటాయి నియమాల కిందకి. 2 క్యాజువల్గా, సో స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ధనాత్మక రుణాత్మక పునర్బలనాలు కూడా ఉంటాయి. ఇందులో ఏముంటాయి అంటే సో 3 నియమాలు ఉంటాయి. 3 నియమాలు, ఒకటి సంసిద్ధ నియమం, 2 అభ్యాస నియమం, సో 3 వచ్చేసి ఫలిత నియమం. ఈ 3 నియమాలు అనేవి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు మనము నిబంధన ద్వారా నేర్పించవచ్చు. చిన్నపిల్లలకు ఒక హ్యాబిట్ ఇచ్చి, ఒక అలవాటు ఇచ్చి చిన్నపిల్లలకు నేర్పించవచ్చు విద్యాపరంగా చూసుకుంటే ఏదైనా అంశాన్ని. ఇక్కడికి వస్తే వాడు చేసేటువంటి కార్యాన్ని, సో వాడు చేసేటువంటి క్రియను బట్టి మనము మోటివేషన్ ఇవ్వడం, సో వానికి ఏదైనా పునర్బలం ఇవ్వడం ద్వారా, ఆ ఉద్దీపన ఇవ్వడం ద్వారా ఇక్కడ వాళ్ళలో మార్పు తీసుకొని రావచ్చు విద్యాపరంగా చూసుకుంటే. మీకు ఎగ్జాంపుల్ నేను చాలా చెప్పాను. అందులో ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్గా మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు చూసి ఏం చేసినాడు, అతనికి ఒక పునర్బలం, ప్రశంస కిందికో లేకపోతే ఒక బహుమానం ఇవ్వడం జరిగితే ఆ పిల్లవాడు దాన్ని కన్ఫ్యూషన్గా తీసుకుంటాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ దీనికి ఉపయోగపడుతుంది విద్యాపరంగా. ఇక్కడ చూడండి, మనకు ఎస్ఆర్ టైప్ సిద్ధాంతంలో చూసుకుంటే ఇక్కడ వస్తే మనకు ఈ నియమం మనకి ఏం నేర్పిస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఒక కొత్త కృత్యాన్ని నువ్వు మొదలు పెడతావో అది ఖచ్చితంగా అపజయమే అవుతుంది. ఆ అపజయాన్ని నువ్వు తొలిమెట్టుగా పెట్టుకొని పైకి వెళ్తూ ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక కొత్త కృత్యం కానీ, ఒక కృత్య ప్రయోగం కానీ ఏదైనా నువ్వు మొదలు పెట్టావంటే, ఒక కార్యం కూడా నువ్వు మొదలు పెట్టావంటే అది ఖచ్చితంగా మనకు డెఫినెట్లీ 99% అది సక్సెస్ కాదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకు అది ఈజీ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమన్నాము, ప్రయత్నాల సంఖ్య అనేది పెరగాలి, దోషాల సంఖ్య అనేది తగ్గాలి. ఇది మన కాన్సెప్ట్. వీటి ద్వారా మనము తొందరగా నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి హార్డ్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఈ థియరీ అనేది మనకు చెప్పడం అనేది జరిగింది. చూడండి, మనము 3 రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. సో ఒక్కొక్క థియరీని మనం చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మనకు డిఫరెన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఉన్నటువంటి జంతువు యొక్క సో ప్రవర్తన అనేది మనకు ఖచ్చితంగా బాహ్యంగా కనిపిస్తుంది. సో మనకు బాహ్యంగా కనిపించడం అనేది జరుగుతుంది. సో చూడండి, లాలాజలం వదులుతుంటే మనకు ఆ రెస్పాండింగ్ అనేది మనకు ఆ ప్రవర్తన అనేది మనకేం కనిపిస్తుంది, బాహ్యంగా కంటికి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రవర్తన అనేది మనకు అంతర్గతంగా ఉంటుంది. సో ఇది అంతర్గతంగా ఆలోచన అనేది, వీటికి ఉన్నటువంటి ఆలోచన అంతర్గతంగా ఉంటూ రెస్పాండింగ్ అనేది లోపల చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మన కంటికి కనపడదు వీటి ఆలోచన అనేది, వీటి ప్రవర్తన అనేది. కాబట్టి ఇది అంతర్గతంగా ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా అంతే, అంతర్గతంగా ఉంటుంది. సో ప్రవర్తన అనేది మనకు అంతర్గతంగా ఉంటుంది. సో చూడండి, మీకు మెయిన్ ఈ 2 టాపిక్లు అనేది మీకు క్లియర్గా వచ్చేసాయి కదా. సో మనకు ఈ టాపిక్ కొంచెం సౌండ్ అదేందో కొంచెం కంప్లైంట్ రావడం జరిగింది కదా కామెంట్లో. చూడండి, ఎస్ఆర్ టైప్ థియరీ అంటే ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాండింగ్ అనేది ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. కాబట్టి దీన్ని బంధ సిద్ధాంతం అంటాం మనం, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి తార్నడైక్ ఏం చేసినాడంటే అనేక రకాలైనటువంటి జంతువుల మీద ప్రయోగాలు చేసినాడు. కాబట్టి మన జంతు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటాం. అలా చేసి ఏమంటాడంటే ఇక్కడ ఉద్దీపన కిందకి మనం మోటివేషన్ ఇవ్వాలి, సో ప్రేరణ ఉండాలి, ప్రతిస్పందన అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పాడు. ఈ యత్నదోష అభ్యాసనం అనేది మనకి ఏం నేర్పిస్తుందంటే యత్నాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటే, అంటే ప్రయత్నాల సంఖ్య పెరుగుతూ ఉంటే దోషాల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది అని చెప్పడం అని జరిగింది. సో మన విజయం వైపు వెళ్ళాలంటే, విజయ మార్గం వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా మన ప్రయత్నాల సంఖ్య అనేది, హార్డ్ వర్క్ అనేది పెంచుకుంటూ పోవాలి. ఇది యత్నదోష అభ్యాసనం అనేది నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో 3 నియమాలు ఉంటాయి. ఒక నియమం వచ్చేసి మనకు సంసిద్ధ నియమం, సెకండ్ నియమం వచ్చేసి మనకు అభ్యాస నియమం, థర్డ్ నియమం వచ్చేసి ఫలిత నియమం ఉంటుంది. సంసిద్ధ నియమం అంటే శారీరకంగా మానసికంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి, మనము రెడీ చేయాలి. సో శారీరక పరంగా అంటే అతని వయసు పరంగా, అతనికి ఉన్నటువంటి పరిపక్వత మెచ్యూరిటీ పరంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 3వ తరగతి చదివే పిల్లలకి మనం 5వ తరగతి క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్టులు చెప్తే అతనికి అర్థం కావచ్చు. దానికి గల కారణం అతనికి ఉన్నటువంటి శారీరక వయసు, తనకి పరిపక్వత దానికి సహకరించదు. కాబట్టి ఏ వయసు సంబంధించిన లెసన్స్ వాళ్ళకి అదివే చెప్పాలి. అది ఒక సంసిద్ధత. 2వ సంసిద్ధత ఏంటంటే మనకు మానసికంగా, సో ప్రేరణ అనేది మీకు కీలు రోజు చేసేది ప్రేరణ అనేది మనకు ఎక్కువగా మోటివేషన్ అనేది బాగా ఉంటాయి. సో ప్రేరణకు సంబంధించింది కాబట్టి ఉద్దీపన అనేది, ప్రేరణ అనేది మనం బాగుంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటూ నేర్చుకోవడానికి త్వరగా పిల్లవాడు ఆసక్తి చూపిస్తాడు అభ్యాసకుడు. ఇది సంసిద్ధ నియమం. ఎగ్జాంపుల్కి ఏం చెప్పినాము, సో గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకువెళ్ళొచ్చు కానీ సో దాని నీటిని తాగలేము. సో మనం సంసిద్ధం చేస్తాము, వాటి తాగాలంటే నెక్స్ట్ నియమం మీద ఆధారపడి ఉంది. ఆ నెక్స్ట్ నియమం ఏంది, అభ్యాస నియమం. సో అభ్యాస నియమం అంటే ఏంది, సో చూడండి, మనకు అభ్యాసం అంటేనే నేర్చుకోవడం, సో లెర్నింగ్ అని చెప్తాం. సో ఆ అభ్యాసాన్ని మనం ఏం చేయాలంటే పునశ్చరణ చేసుకోవాలి, పునరభ్యాసం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అతి అభ్యాసం అంటే పదే చదవాలి. ఆ విధంగా చదువుతూ ఉంటే మనకు తొందరగా అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ అనమాట. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తుంటే మనకు ఆ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎర్రర్స్ అన్నీ తగ్గిపోతాయి, దోషాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది మనకు సెకండ్ నియమం తెలిపింది. ఎగ్జాంపుల్ ఏం చెప్పినాము, సో అభ్యాసం అనేది ఒక కుసు విద్య, సో సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్తాం. అంటే మనము డైలీ చేసేటువంటి పనులు మనకు చేస్తూ ఉంటే అవేమైతే మనకు ఈజీగా వచ్చేస్తాయి, తొందరగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఏది కూడా మనకు తొందరగా అనేది రాదు. ఇవి చలన పోషణలపై చాలా ఎఫెక్ట్ అని చూపిస్తాయి. ఇప్పుడు మనము నడవడిక అనేది మనము వెంటనే రాదు, తడపడుతూ ఉండాలి, కింద పడుతూ ఉండాలి, ఏదో ఒకటి పట్టుకొని ఆధారంతో లేస్తూ ఉండాలి, ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండాలి, చివరకు నడవాలి. సో ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉంటేనే మనకు నడవడిక అనేది వస్తుంది చిన్నప్పుడు. కాబట్టి ఇది అభ్యాస నియమానికి మనకు ఉండేది. ఇందులో మనకు 2 నియమాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏముంది, తర్జుదాన నియమం, నవ్యత్వ నియమం అని ఉంది. సో నవ్యత్వ నియమం అంటే నూతనంగా అంశాలు ఉన్నాయంటే తొందరగా పిల్లవాడు నేర్చుకుంటాడు. సో అభ్యాసకుడు తొందరగా నేర్చుకుంటాడు. యత్నాల సంఖ్య అనేది కూడా తక్కువగా ఉంటుంది, దోషాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది నవ్యత్వ నియమం ప్రకారం. తరచుదన సూత్రం అంటే ఏంటంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది కదా. సో ఆ స్ట్రాంగ్ బాండింగ్ మనం తరచుదనం అని చెప్తాం. దీన్ని మనం పౌర్ణం పుణ్యం సూత్రం అని కూడా చెప్తాం. ఇవి 2 రకాలు ఉన్నాయి. సో ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి ఉపయోగిత నియమం, 2 నిరుపయోగిత నియమం. సో ఉపయోగిత నియమం అంటే ఏంటంటే ఆ కాన్సెప్ట్ మనకు ఉపయోగకరంగా ఉందనుకోండి, సో ఆ కాన్సెప్ట్ మనకు ఉపయోగకరంగా ఉందనుకోండి, దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము, త్వరగా నేర్చుకుంటాము. అదే నిరుపయోగంగా మనకు అది ఉపయోగపడకుండా అనుకోండి, ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకోము, సో కొంచెం లేట్గా ఉంటుంది. అర్థమవుతుందా? మనకే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనకు ఇంగ్లీష్ అనేది కష్టంగా భావిస్తాం, మ్యాథ్స్ అనేది కష్టంగా భావిస్తాం. సో మనకు అది ఏం ఉపయోగం లేదు సో అని అనుకుంటాం అనుకోండి, సో దాన్ని ఛాయిస్గా పెట్టుకోమంటే కొంచెం లేట్గా నేర్చుకుంటాం.
అదే సైకాలజీ కానీ, సో తెలుగు కంటెంట్లో సో గ్రామర్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ సోషల్, ఇవి మీకు ఈజీ అనిపించాను అనుకోండి, దానికి ఉపయోగంగా కిందికి తీసుకొని మనం త్వరగా నేర్చుకుంటాం. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకు ఈ తరచుదన సూత్రం అనేది 2 రకాలుగా ఉండడం అనేది జరిగింది. ఇంకా ఇవి మొత్తం ఏ దాంట్లో ఉన్నాయి, అభ్యాస నియమంలో ఉన్నాయి. సో ఈ అభ్యాస నియమంలోనే మనము పునశ్చరణ, పునఃపరిశీలన, సో అతి అభ్యాసం కిందకి ఏం చేస్తామంటే ఇంటి పని ఇస్తాం, గైహికం అంటాం దాన్ని. సో థర్డ్ వదిన వచ్చేసి మనకు ఏముంటుంది, ఫలిత నియమం ఉంది. సో ఫలిత నియమం అంటే ఏంది, మనకు చివరగా వచ్చేటువంటి సో మెయిన్ మనకు కావాల్సిన ఫీడ్బ్యాక్ మొత్తం ఎక్కడ దొరుకుతుంటే ఫలిత నియమంలో దొరుకుతుంది. మనకు ముఖ్యమైన నియమం ఏంటంటే సంసిద్ధ నియమం. అతి ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే ఫలిత నియమం. అది ముఖ్యమైనది, ఇది ప్రధానమైనది. సో ప్రధానమైన నియమమైనటువంటి ఈ ఫలిత నియమం మనకు మార్కులు కానీ, సో గ్రేడింగ్ రూపంలో కానీ, గుర్తుపెట్టుకోండి, మార్కుల రూపంలో కానీ, గ్రేడింగ్ రూపంలో కానీ, సో విజయం రూపంలో కానీ, అపజయం రూపంలో కానీ, అవార్డుల రూపంలో కానీ, సో ప్రతిభ అవార్డులు కానీ, సో బహుమానాల రూపంలో కానీ మనకు ఫలిత నియమం అనేది రావడం అనేది జరిగింది. సో మనకు ఫీడ్బ్యాక్ రావాలన్నా కూడా మనకు ఫలిత నియమంలో రావాలి. సక్సెస్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ అని దానిలో ఉంటుంది మెటీరియల్ ఎగ్జాంపుల్ కిందకి. కాబట్టి ఈ 3 నియమాలు బేస్ చేసుకుని మనకు తార్నాడైక్ అనేది మనకు ఏం చేసినాడు, ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం తీసుకొచ్చినాడు. సో దీనికి మరొక పేరు ఏంటంటే బంధ సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం. సో దీన్ని మనం విజయ పతరీతి విధాన సిద్ధాంతం, విధాన మార్గ సిద్ధాంతం, సో ఈ విధంగా చెప్పొచ్చు. మనకు విద్యాపరంగా చూసుకుంటే, సో విద్యాపరంగా మనకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి ఇక్కడ. విద్యను మొదటగా పిల్లవాళ్ళు ఏం చేస్తారు, రావడం స్లేట్ పెన్సిల్ మీద మనకు చెప్పిన అక్షరాలు రాయరు, ఏదంటే అది గీస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నం అది. ఆ ప్రయత్నాలు అనేవి పెరుగుతూ ఉంటే ఆ తప్పులు అనేది చేయకుండా తర్వాత 0, తర్వాత 1, సో ఈ విధంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చేతి కండరాల మీద పట్టుతో రావడం జరుగుతుంది. విద్యాపరంగా చూసుకుంటే ఏ అంశమైనా సరే, సో ఆడపిల్లలకు చేతి కుట్టు పనులు నేర్పిస్తూ ఉంటారు. అవి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏది కూడా మొదటగా రాదు, సో కొన్ని ఫెయిల్ కావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నిదానంగా నేర్చుకుంటూ ఉంటే ఆ ప్రయత్నాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఆ తప్పులను తగ్గించుకుంటూ మన కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని మెయిన్ కాన్సెప్ట్ ఇదేనండి. ఇక్కడ ఉద్దీపన కిందకి మనం మోటివేషన్ తీసుకుంటాం. అర్థమవుతుందా? ఆ మోటివేషన్ సరిగ్గా ఉందంటే ఆ ప్రయత్నాల సంఖ్య అనేది పెంచుకుంటాడు విద్యార్థి. సో పెంచుకొని ఆ దోషాలను సవరించుకుంటూ ఉంటాడు. ఇది మనం నిన్న కాన్సెప్ట్ చెప్పుకోవడం అనేది జరిగింది. సో కొద్దిగా వినపడలేదన్నాను కాబట్టి మళ్ళీ నేను కొద్దిగా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, సో ఇది ఎస్ టైప్ సంబంధించినటువంటి, ఆర్ టైప్ సంబంధించినటువంటి, ఎస్ఆర్ టైప్ సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఇవి. ఈ 3 మనకు ప్రవర్తనవాదులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు. మనకు ప్రవర్తనవాదులు ఎవరెవరు వస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా అయితే ఫైనల్ నేను చెప్పడం మళ్ళీ మేము చెప్పాం, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవర్తనవాదులు ఎవరెవరు ఉన్నారంటే చూడండి, ఇవాన్ పావ్లోవ్, వీనరాల్లోనే మనకు వాట్సన్ వస్తాడు, ఇక్కడ స్కిన్నర్, నెక్స్ట్ ఇక్కడ తార్నాడైక్. వీళ్ళు ఎవరు అంటే మన అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ప్రకారం ప్రవర్తనవాదులు. వీటిని మనం సంసర్గవాదులు అంటాము. వీళ్ళలో వచ్చేటువంటి ఆలోచనలు జంతు ఆలోచనలు, సరళ ఆలోచనలు, యాంత్రిక ఆలోచనలు. గుర్తుపెట్టుకోండి, నేను ఇదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ థియరీ చెప్పుకుందాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గెస్టాల్ట్ వాదులలో కీ రోల్ పాయింటింగ్లో మనం తీసుకున్నటువంటి ఈ అభ్యాస సిద్ధాంతాలకు సంబంధించి ఒక సిద్ధాంతం ఉంది. అదేంది, అంతర్దృష్టి సిద్ధాంతం. కోహెలర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్గా అది మనం చెప్పుకుందాం. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే సో లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. సో మీరు స్కిప్ మాత్రం చేయకండి ఏదైనా కానీ. అర్థమవుతుందా? స్కిప్ చేస్తే సో మీకు ఇవి ఏమీ అర్థం కావు. కాబట్టి స్కిప్ చేయడం మానేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడే చూడండి. అంతేగాని మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మేము చెప్పే తప్పు అనిపిస్తుంది, మా ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాదు. మేము ఇక్కడ ఏదైనా సరే ఒకవేళ మర్చిపోయినా లేకపోతే ఇక్కడ ఏదైనా తప్పు చెప్పినా సో మాకు ఎంపడే థాట్ వస్తుంది కాబట్టి సర్దుబాటు చేస్తాం లాస్ట్కి వెళ్ళేది. కాబట్టి చూడండి, కాబట్టి ప్రతిదీ కూడా పూర్తిగా చూడాల్సిన బాధ్యత మీది. ఇది మీకోసమే మేము చేస్తున్నాం కాబట్టి. సో ప్లీజ్ సపోర్ట్. సరేనా? థ్యాంక్ యూ.